హృదయపూర్వం. ఇది మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ సినిమా. పక్కన మాళవిక మోహన్ అని హీరోయిన్. ఈ అమ్మాయి మాళవిక మోహన్ అని నాకు తెలియదు, నాకు తెలియదు మెయిన్గా. చూడడానికి కొంచెం దీపికా పదుకొనలాగా ఉందేమో అనిపించింది. అంటే మనం కొంచెం ఇలాంటి ఐడెంటిఫై చేసే విషయాలు ఈ మధ్య వీక్ అయిపోయిన వాడతాం. ఒక మోహన్ లాలే ఇంకా డైరెక్ట్ చెప్పేద్దాం. ఆయనకి ఏదో హార్ట్ ప్రాబ్లం ఉండి ఒక కల్నల్ హార్ట్ ఆయనకి రీప్లేస్ చేస్తారు. దాని తర్వాత ఆ కల్నల్ వాళ్ళ డాటర్ అంటే ఈ మాళవిక మోహన్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ ఉంది, మీరు వస్తారు రండి సార్ అంటే సరే అని ఈయన పూణేకి వస్తాడు. ఎక్కడి నుంచి, కేరళ నుంచి పూణేకి వస్తాడు. అంతే. పూణేకి రావడానికి ఫస్ట్ 15 నిమిషాలు వచ్చేస్తాడు అనుకుంటా సినిమాలో. లాస్ట్ 5 నిమిషాల ముందు పూణే నుంచి వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా చాలా హ్యూమన్ ఎమోషన్స్ని బాగా బాగా వాడాడు. అండ్ మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఇలా అవుతుందేమో అనిపిస్తుంది, ఇలా అవ్వద్దు కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అట్లా 2-3 రకాల బాండింగ్స్ ఇలా కాకుంటే బాగుండేమో, ఇలా అవుతుందేమో, ఇలా అయితే కూడా బాగుండేమో, ఇలా అనిపించేలా చాలా 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 పద్ధతిగా తీశాడు. ఎక్కడ అతి ఉండదు, అన్నీ బ్యాలెన్స్డ్గా. మోహన్ లాల్ గారి నటనకి మనం ఎప్పుడు ఫీల్ అవ్వాల్సిందే. ఈ సినిమాలో కొన్ని మంచి మంచి డైలాగ్స్, కామెడీ డైలాగ్స్ ఉన్నాయి. ఒక ఆయన ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ అంటే నాకు బాగా ఇష్టం అని చెప్తుంటారు. అదే సీనియర్ యాక్టర్స్ కూడా అంటే నాకు సీనియర్ యాక్టర్స్ వద్దు, ఫహద్ ఫాజిల్. ఇలాంటి మాటలు మోహన్ లాల్తో కూడా చెప్పించారంటే నిజంగా మలయాళం ఇండస్ట్రీ అద్భుతం ఈ విషయంలో. మాళవిక మోహన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చాలా చక్కగా, అందంగా, ఏంటి అసలు లొకేషన్స్, సినిమాటోగ్రఫీ, 2 పాటలు ఉన్నట్టున్నాయి. ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా తీసినటువంటి సినిమా. ఈ మోహన్ లాల్కి మేల్ నర్స్గా చేసినటువంటి అబ్బాయి కూడా విపరీతమైన కామెడీ చేశాడు. చూడండి, ఇది ఒక తప్పకుండా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. మంచి ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, కామెడీ ఉంది, హ్యూమరసం అంటారు చూస్తారా, అంటే సినిమా నడుస్తూనే ఉంటుంది, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా కామెడీ జనరేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళ బావ క్యారెక్టర్ చేసినంతో మంచి కామెడీ చేయించాడు. ఓకేనా. పెట్రోల్ కామెడీ ఒకటి నాకు బాగా నచ్చింది. ఏంటో ఈ మధ్య పెట్రోల్ టేస్ట్ లేకుండా అయిపోయింది అంటుంటాడు. ఏదైనా సరే ఓవరాల్గా సినిమా మంచి సినిమా. ఈ అమ్మాయి పేరు సంగీతనంట. లాస్ట్కి మీరా జాస్మిన్ ఎంట్రీ ఇచ్చి వదిలేశాడు. మోహన్ లాల్ కోసం, మాళవిక మోహన్ కోసం మంచి లొకేషన్స్, మంచి కథ, యాక్చువల్గా మంచి కథ, మంచి ఏంటో ఈ మధ్య అన్ని మంచి సినిమాలు చూస్తున్నాం. ఓకే. ఇది నిన్న చూసిన సినిమా కూడా బాగుంది, ఈరోజు చూసిన సినిమా ఇంకా బాగుంది. ఓకే. నిన్న చూసిన సినిమా సుందరకాండ, ఈ సినిమా అలాంటిదే. ఇది ఇంకొక టైప్ ఆఫ్ బాండింగ్. తప్పదు, చూడాల్సిందే. దసరా హాలిడేస్ ఉన్నాయిగా, చూసేయండి అంతే. లక్ష్మారెడ్డి చెప్పాడుగా, చూసేయాల్సిందే.